హలో హాయ్ అండి. ఇదైతే గన కలమంద అనమాట. ఇంక మేము మా ఇంటి దగ్గర కుంపట్లు అయితే పెట్టాము. ఇంకా మా అమ్మాయి హెయిర్కి అయితే పెడదామనేసి అయితే గన ఇది మనము వారానికి ఒక్కసారి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కుదరనోళ్ళు నెలకు ఒక 2 సార్లన్నా పెట్టుకోండి. చుండ్రు అనేది అస్సలు ఉండదన్నమాట. జుట్టు కూడా రాలదు, జుట్టు కూడా స్ట్రాంగ్గా అవుతుంది, షైనింగ్గా ఉంటుందన్నమాట. ఇంక ఇట్లయితే దువ్యాంత అయితే గన మొత్తం తీసేస్తాము. ఇంకా మా అమ్మాయి నేను తీస్తానులే అనింది. ఇంక సరేలే అనేసి తనకైతే గన ఒక స్పూన్ మెంతులు అయితే గన నానబెట్టుకునండి. చిన్న ఎర్రగడ్డలు ఉంటాయి కదండి, ఉల్లిపాయలు చిన్నవి అనేది వాటిని యాడ్ చేసుకుంటూ కూడా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ప్రజెంట్ లేవు, పెద్ద ఉండే. మా అమ్మాయి పెద్దవైతే నాకు వద్దనింది. ఇంక సర్లేని నేను మెంతులు ఇది కలమంది అయితే కన్నా పెట్టేస్తాను అనమాట. చుండ్రు అయితే అస్సలు ఉండదండి, చుండ్రు అయితే బాగా వెళ్ళిపోతుంది. ఇంకా వేపాకు ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇంకా మాకైతే ఇప్పుడు ఉండే ఇంటి దగ్గర ప్రజెంట్ అయితే లేదు, ముందుండే ఇంటి దగ్గర అయితే కన్నా ఉండింటి అనమాట. ఇంకా అక్కడైతే అక్కడ దగ్గర కాబట్టి పెరుక్కుంటా అంటే మా ఇంటి పైన కాబట్టి ఇంకా దూరం వచ్చేసాం. మేమైతే కన్నా ఇంకా అది పెట్టలేదు, ఇలానే పెట్టుకుంటాము. నేను అయితే కన్నా మా పాపకి ఎన్నెన్నో వాడినాను. జుట్టు అంటే బాగా ఇష్టము. ఇంకైతే కన్నా నేనైతే షాంపూలు కూడా వాడాను అనమాట, చుండ్రు పడిపోతా అంటే. ఇంకా అట్లా అయితే షాంపూలు వాడిన రోజులు అయితే బాగుంటుంది, మళ్ళీ చుండ్రు అయితే వచ్చేస్తుంది. ఇంకా మా అమ్మాయికి అందుకనేసి ఇంకా జుట్టు అంతా రాలిపోతుంది అనేసి మళ్ళీ అయితే ఇది పెడుతున్నాను అనమాట. ఇప్పటికి నేను పెట్టిన ఒక్క వెంట్రుకు కూడా రాలదండి. ఇంకా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే అవి అయితే కానీ రాలుతాయి. ఒకేసారికి అయితే కానీ కంట్రోల్ అవ్వదు. ఒక 4-5 సార్లు పెట్టుకున్న తర్వాత కానీ ఫుల్ కంట్రోల్ అయిపోతుంది, జుట్టు అయితే కానీ అస్సలు రాలదనమాట. ఇంకా 2 అయితే కానీ పేస్ట్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ వేసి పేస్ట్ అయితే చేసుకోండి. ఇంకా మీరు చిన్న గిన్నెలో అయితే కన్నా నానేసుకోండి. ఒక మెంతులు 1 స్పూను 2 స్పూన్లు అయితే కానీ సరిపోతాయి. కలమందు దొరకని వాళ్ళు అయితే కన్నా మెంతులు చిన్న ఉల్లిపాయలు అనేది మిక్సీకి అయితే పట్టుకునేయండి, పేస్ట్ లాగా పెట్టుకునేయండి. ఎందుకంటే చూడండి మనకైతే కానీ ఇట్లా మొత్తం తలకు పట్టించేసిన తర్వాత ఎండలో అయితే పెట్టద్దండి, నీడపాటనే అనమాట, ఆరబెట్టుకునేయాలన్నమాట మొత్తము. ఇంకా ఒక 2-3 అవర్స్ పెట్టేసిన తర్వాత కానీ వాష్ అయితే చేసాము. నాది బ్యాక్ కెమెరా అయితే కానీ పగిలిపోయింది, అందుకే అంత క్లియర్గా కనిపించలే. జుట్టు చూడండి బాగా లాంగ్ కూడా అవుతుంది మనకి. హెయిర్ ఫాల్ అయితే కనుక కంట్రోల్ అయిపోతుంది, చుండ్రే ఉండదు. చుండ్రు ఉండకపోతే ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లో వచ్చేస్తుంది అనమాట. కింద కొంచెము చిట్లినట్లు ఉన్నాయన్నమాట. ఇంక ఈ స్కూల్కి ఎక్కువ ఆయిల్ పెట్టుకొని వెళ్తారు కాబట్టి ఇంకా హాలిడేస్ వచ్చినప్పుడు సక్రంగా మా అమ్మాయి అయితే ఆయిల్ పెట్టుకోవాలా. ఎందుకంటే రోజు అయితే కానీ జుట్లు 2 కట్టేస్తుంది కదా. మీకు ఎవరికైనా కావాలంటే పిల్లోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా ట్రై చేయించండి. మగవాళ్ళు కూడా మనకి హెయిర్ ఫాల్ అయితే ఉండదు అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా మీకు కుదిరితే కానీ వేపాకు కూడా వేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.